గ్రహణం గ్రహణం అని అందరూ భయపెట్టేస్తున్నారు కదా. అసలు గ్రహణ సమయం ఎంత మంచిదో తెలుసా? ఋషులు గ్రహణం కోసం ఎదురు చూసేవారట. గ్రహణ సమయం సాధకులకు ఆధ్యాత్మికంగా ఉండాలనుకునే వారికి అత్యంత పవిత్ర కాలం. ఎందుకంటే ఈ సమయంలో చేసే ఒక్క జపం కూడా 1000 సార్లు చేసిన ఫలితం ఇస్తుందంటున్నారు పండితులు. మరి ఈ గ్రహణ సమయాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలనుకుంటే గ్రహణ సమయంలో గాయత్రి మంత్రాన్నో లలిత సహస్రనామాన్నో జపించి ఆధ్యాత్మిక చింతనలో గడపండి. ఇంకో విషయం, ఈ గ్రహణానికి ఎలాంటి నియమాలు పాటించాలో అని భయపడకండి. సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 9:58 గ్రహణం ప్రారంభమవుతుంది. కాబట్టి అంతకన్నా ముందే స్నానం చేసి డిన్నర్ చేసేయండి. గ్రహణ సమయంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్థాల మీద, అంటే పచ్చళ్ళు, ఉప్పు, కారం, పసుపు లాంటి వాటి మీద, అలాగే ఫ్రిడ్జ్లో కూడా పళ్ళు కూరగాయలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా గరికనుంచండి. గ్రహణ సమయంలో నిద్రపోకుండా మీకు నచ్చిన దైవనామస్మరణలో గడపండి. ఈ మధ్య ఎలాగో 12 దాకా ఎక్కువ మంది మెలకుగానే ఉంటున్నారు. ఇంకో గంటన్నర నిద్రపోకుండా మెలకుతో ఉండి అవే బట్టలతో విడుపు స్నానం చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లంతా శుభ్రం చేసుకోవడంతో పాటు దేవుడు పటాలు కూడా తడిగుడుతో తుడిచేసుకొని గంధం కుంకుమతో బొట్లు పెట్టేసుకోండి. అంతే, అయిపోతుంది. గర్భిణీ స్త్రీలు అసలు బయటికి రాకూడదు. వీలైనంత ప్రశాంతంగా గడపడానికి ట్రై చేయండి. దైవనామస్మరణలో ఉండగలిగితే మరీ మంచిది. భార్యాభర్తలు ఈ సమయంలో అసలు కలవకూడదు. సో గ్రహణానికి సంబంధించిన డౌట్స్ తీరిపోయాయి కదా, ఇక భయపడకండి.